హలో ఎవ్రీవన్, హాయ్ మై డియర్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు అందరూ? హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ ప్రిపేరింగ్ వెల్. అండ్ ఈరోజు మనము అమాండా అనే ఒక పోయం గురించి తెలుసుకుందాం. రైట్, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ద బాల్ పోయం ఇచ్చాను కదా. ఐ హోప్ మీ అందరికీ అది బాగా యూజ్ అయ్యి ఉంటుంది. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ రావాలి అంటే నాకు ఒకసారి తెలియజేయండి. ఇంకొకటి ఏంటంటే, ఈ పోయం ఇవాళ నేర్చుకునే పోయం అనేది మీరు డెఫినెట్గా రిలేట్ చేసుకోగలరా పోయంని మీతోటి? ఎందుకు అలాగా? వై లైక్ దట్? బికాస్ దెర్ ఇస్ అ గర్ల్ అమాండా ఇన్ దిస్ పోమ్. ఈ పోయం యొక్క థీమ్ ఎట్లా ఉంటుంది అంటే, మీ లైఫ్స్కి మీరు రిలేట్ చేసుకోగలరు అనమాట. ఓకే, సో బై ద ఎండ్ ఆఫ్ ద లెసన్, లైక్ బై ద ఎండ్ ఆఫ్ ద పోమ్, యూ విల్ బీ ఏబుల్ టు లెర్న్ ద సమ్మరీ ఆఫ్ ద పోమ్. ఓకే, ఏంటి అసలు దీని సమ్మరీ అనేది తెలుసుకుంటారు. అండ్ ద థీమ్ ఆఫ్ ద పోమ్, పోయిటిక్ డివైజెస్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, ఇవన్నీ మీరు తెలుసుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వస్తున్నాయి. మీకు డీటెయిల్డ్ లెసన్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ఇంకేమైనా కావాలి అంటే ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. యూ విల్ బీ గెటింగ్ దట్. ఓకే, లైవ్ కూడా ప్లాన్ చేస్తున్నాను, బట్ ఎప్పుడు అనేది నేను ఇంకా చూడలేదు. మీ మెసేజెస్ వచ్చిన దాన్ని బట్టి లైవ్ ప్లాన్ చేస్తాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్, ద థీమ్ ఆఫ్ ద పోమ్. ఒకసారి థీమ్ ఆఫ్ ద పోమ్ చూద్దాం. థీమ్ ఆఫ్ ద పోమ్ చూసే ముందర లెట్ మీ ఆస్క్ యూ, మీ లైఫ్స్లో కూడా మమ్మీ వాళ్ళు లేకపోతే డాడీ వాళ్ళు, ఒరే ఇలా చేయకురా, ఇలా ఉండకురా, అది ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వెందుకు నడుస్తున్నావు, నువ్వెందుకు కూర్చుంటున్నావు, నువ్వెందుకు అది తింటున్నావు, బుక్ ఎందుకు అలా పెట్టావు, ఇవన్నీ అంటూనే ఉంటారు. ఏ సార్ నో? అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? వాట్ విల్ బీ యువర్ ఫీలింగ్? ఒకసారి మీరు నాతో చెప్పకపోయినా ఒకసారి మీరు అనుకుంటే సేమ్ టు సేమ్ అలాంటి ఫీలింగే ఇక్కడ ఈ పోయంలో అమాండాది కూడా. వాట్ ఈస్ దట్? అరే నన్ను ఫ్రీగా ఎందుకు వదలరు కదా. అది జోక్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, బట్ ఒక్కసారి అది సీరియస్ అయితే ఎలా ఉంటుంది కదా. నార్మల్గా తల్లిదండ్రులు చెప్తూనే ఉంటారు, పేరెంట్ ఇదర్ మదర్ ఆర్ ఫాదర్ ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు, పిల్లలేమో మమ్మల్ని ఫ్రీగా వదలట్లేదని ఫీల్ అవుతూనే ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది, రైట్. ఇందులో కూడా పోయెట్ మనకి ఏం తెలియచేయదలుచుకున్నాడు, అటు పేరెంట్కి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్కి కూడా, అంటే చైల్డ్కి తనకు కూడా ఏం తెలియజేయదలుచుకున్నాడు అనేది మనం చూద్దాం ఇప్పుడు ఈ లెసన్లో, పోయంలో. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద పోమ్ హియర్? దేర్ విల్ బీ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ ద చైల్డ్ హూ డిజర్వ్స్ టు బీ ఫ్రీ. అండ్ ఈవెన్ ద పోయెట్ advocates that each and every child needs freedom of their own. ఓకే, అదొక్కటే కాకుండా ఇంకా మనకి ఈ పోయంలో ఏం తెలియజేస్తున్నారు, ఒక చైల్డ్ ప్రాపర్గా ఎదగాలి అంటే, ప్రాపర్గా నర్చర్ అవ్వాలి అంటే, ఆ ప్రాపర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద పేరెంట్ అండ్ ద చైల్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయం మనకి పోయిట్ తెలియజేయదలుచుకున్నాడు. ఓకే, రైట్. ఒకసారి మనం లెసన్లో చూద్దాం, పోయంలో చూద్దాం ఏముంది అనేది. Don't bite your nails, Amanda. Don't hunch your shoulders, Amanda. Stop that slouching and sit up straight. చూసారా, ఇదే టోన్లో వాళ్ళ మదర్ అమాండాకి చెప్తుంది అన్నమాట. వన్ మోర్ టైమ్. Don't bite your nails, Amanda. Don't hunch your shoulders, Amanda. Stop that slouching and sit up straight, Amanda. ఏం చెప్తున్నారు? యాక్చువల్లీ వాళ్ళ మదర్ పాయింట్అవుట్ చేస్తున్నారనమాట. మదర్ ఈజ్ ట్రైయింగ్ టు పాయింట్ అవుట్ అమాండా దట్ వై ఆర్ యూ సిట్టింగ్ లైక్ దట్, యూఆర్ నాట్ సపోజ్ టు సిట్ లైక్ దట్. ఓకే, సిట్ స్ట్రైట్, డోంట్ స్లౌచ్. స్లౌచ్ అంటే ఏంటి? ఇలా బెండ్ చేసి లేజీగా అలా కూర్చుంటారు కదా, దట్ ఈస్ స్లౌచింగ్. నెక్స్ట్, డోంట్ బైట్ యువర్ నెయిల్స్. ఎందుకు నెయిల్స్ ఊరికే కొరుకుతూ ఉంటావు, అలా చేయకు. ఓకే, షీఈస్ పాయింటింగ్ అవుట్ దట్ గర్ల్ దట్ వై ఆర్ యూ డూయింగ్ లైక్ దట్, యూఆర్ నాట్ సపోజ్ టు డూ లైక్ దట్, డోంట్ డూ ఇట్. గట్టిగా టోన్ అనేది గట్టిగా వస్తుందన్నమాట. ఓకే, అలా చెయ్యకు అని చెప్పి చెప్తున్నారు అమాండా వాళ్ళ మదర్. అథారిటేటివ్గా, ఇరిటేటెడ్గా, ఆవిడకి చిరాగ్గా ఉంది అలా చేస్తూ ఉంటే. ఓకే, స్ట్రిక్ట్ టోన్లో చెప్తున్నారనమాట. అండ్ ఏమేం చేయొద్దని చెప్పారు? ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ బైట్ యువర్ నెయిల్స్. బైట్ యువర్ నెయిల్స్ మీన్స్ గోల్డ్ కొరకద్దు. డోంట్ హంచ్ యువర్ షోల్డర్స్ అంటే ఏంటి? ఇలా భుజాలు ఇలా గూనుగా పెట్టుకుంటారు కదా, అలా చేయొద్దు. స్ట్రైట్గా ఇలా స్టిఫ్గా కూర్చోండి అని చెప్తున్నారు అనమాట అమాండాకి. స్టాప్ దట్ స్లౌచింగ్. స్లౌచింగ్ అంటే ఏంటి? లేజీగా కౌచ్లో కూర్చుంటారు కదా, ఇలా మీరు కాలేజ్ నుంచో స్కూల్ నుంచి రాగానే లేజీగా అలా బ్యాగ్ అలా పడేసి కౌచెస్ మీద సోఫాస్ మీద ఎలా బద్ధకంగా అలా కూర్చుంటారు, దట్ ఈస్ స్లౌచింగ్. అలా కూర్చోకు, స్ట్రైట్గా కూర్చో.
అని చెప్పి అమాండా వాళ్ళ మదర్ అంటున్నారనమాట యాక్చువల్లీ. నెక్స్ట్ వన్, there is a languid emerald sea where the sole inhabitant is me, a mermaid drifting blissfully. ఇప్పుడు అమాండా లోపల ఇన్నర్ ఫీలింగ్స్ అనేవి బయటకు వస్తున్నాయి. అంటే ఒక విజువలైజేషన్లో, ఒక ఇమాజినేషన్లో ఉంది అమాండా. అబ్బా అంటే ఏంటి, తను ఏమనుకుంటుంది, వాళ్ళ మదర్ ఇరిటేటెడ్గా స్కోల్డ్ చేస్తున్నారు కదా, అమాండాకి ఒక డిఫరెంట్ ఇమాజినేటివ్ వరల్డ్ అనమాట. అబ్బా నేను కూడా ఈ ప్లేస్లో, అంటే మీరు కూడా అనుకుంటారు కదా, మమ్మీ వాళ్ళ ఇంట్లో తిడుతుంటే ప్రశాంతంగా అసలు ఎవ్వరూ లేకపోతే ఒక్కరితోనే ఎక్కడైనా ఉంటే బాగుండు, హాస్టల్కి వెళ్ళిపోతే బాగుండు, చాలామంది పిల్లలు అనుకుంటూ ఉంటారు ఇలాగా, రైట్? అలాగే అమాండా కూడా ఏమనుకుంటుంది, దెర్ ఈజ్ ఎ లాంగ్విడ్ ఎమరల్డ్ సీ. లాంగ్విడ్ అంటే ఏంటి, రిలాక్స్డ్గా ఉన్నటువంటి, అసలు చాలా కామ్గా ఉండేటువంటి ఎమరల్డ్ సీ. ఎమరల్డ్ మనకి ఏ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్ కదా, గ్రీన్ కలర్ స్టోన్ ఎమరల్డ్ స్టోన్ అనేది. సో తను విజువలైజేషన్లో అంటే ఇమాజినేటివ్ వరల్డ్లో ఉందన్నమాట, ఇమాజినేషన్లో అనుకుంటోంది. ఏమని, యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ వర్స్ అంతా మనకి ఎలా ఇచ్చారు, టోటల్గా బ్రాకెట్లో ఇచ్చారు. ఈ బ్రాకెట్లో అంటే పారెంథసిస్ అంటారు మనకి కదా, బ్రాకెట్లో ఎందుకు ఇచ్చారు ఈ పారెంథసిస్లో అంటే ఒక ఇమాజినేషన్లో ఉంది, తను ఇమాజిన్ చేసుకుంటోంది అని తెలియచేయడానికి, నార్మల్ వరల్డ్ నుంచి తను ఎస్కేప్ అయ్యి ఆ ఇమాజినేటివ్ వరల్డ్లోకి వెళ్ళాలనుకుంటుంది అనమాట. దాని గురించి అని చెప్పి పారెంథసిస్లో ఇచ్చారు, అది తెలియజేయడం గురించి. ఏమని చెప్పారు, దెర్ ఈజ్ ఏ లాంగ్విడ్ ఎమరల్డ్ సీ, చాలా రిలాక్స్డ్గా ఉండేటువంటి గ్రీన్ కలర్డ్ సీ అనేది ఉంది. వేర్ ఎక్కడైతే ద సోల్ ఇన్హాబిటెంట్ ఈజ్ మీ. ఇన్హాబిటెంట్ మీన్స్ అక్కడ ఎవరైతే ఉంటారో ఆ మనుషులు, ఓకే, ఒక ప్లేస్లో అక్కడ ఎవరైతే నివసిస్తారో ఆ మనుషుల్ని ఇన్హాబిటెంట్ అంటే. ఆ సీలో సోల్ అంటే లోన్లీ, ఎవ్వరు ఉండకూడదు, నేను ఒక్కరితోనే అక్కడ ఉండాలి అంటోంది. ఏ మర్మెయిడ్, అది కూడా ఎలా ఉండాలట, ఒక మర్మెయిడ్, హాఫ్ ఫిష్ హాఫ్ పర్సన్, అలా నేను కూడా అక్కడ ఉండాలి. డ్రిఫ్టింగ్ బ్లిస్ఫుల్లీ, డ్రిఫ్టింగ్ అంటే ఏంటి, మూవింగ్, అలా స్విమ్మింగ్ అన్నట్టు అక్కడ. బ్లిస్ఫుల్లీ అంటే చాలా హాయిగా, అసలు ఏ గొడవ గోల లేకుండా ప్రశాంతంగా స్విమ్ చేసుకుంటూ ఒక ఎమరల్డ్ సీలో నేను ఒక్కరితోనే ఉండాలి అన్న ఒక ఇమాజినేషన్లో తను ఉందన్నమాట. లైక్ ఇక్కడ ఏం చూపిస్తుంది, తన ఫ్రీడమ్ అనమాట, తను ఎస్కేప్ అవ్వాలనుకుంటుంది. ఓకే, తన ఎస్కేప్ అయ్యి ఈ రియాలిటీ నుంచి ఎస్కేప్ అయ్యి ఒక ఇమాజినేటివ్ వరల్డ్లో తను వెళ్ళాలనుకుంటుంది, అది తన బుర్రలో నడుస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఈ లోపల ఇంకొక టోన్ వచ్చింది. డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అమాండా, నువ్వు నీ హోంవర్క్ కంప్లీట్ చేసావా? డిడ్ యూ టైడీ యువర్ రూమ్, నువ్వు నీవి రూమ్ అనేది క్లీన్ చేసావా? టైడీ అంటే ఏంటి, క్లీన్ చేసావా? ఐ థాట్ ఐ టోల్డ్ యూ టు క్లీన్ యువర్ షూస్ అమాండా, నేను నిన్ను నీ షూస్ కూడా క్లీన్ చేయమన్నట్టున్నాను అమాండా, అవన్నీ అయ్యాయా అని మమ్మీ ఈ లోపల మళ్ళీ ఒక స్ట్రిక్ట్ టోన్లో మళ్ళీ అరిచారనమాట. ఈ లోపల ఫస్ట్ టైం అడిగినప్పుడు ఒక ఇమాజినేషన్ వచ్చింది, ఇప్పుడు ఇంకొక ఇమాజినేషన్ వచ్చింది అనమాట దీనికి. ఐ యామ్ అన్ ఆర్ఫన్ రోమింగ్ ద స్ట్రీట్. ఆర్ఫన్ అంటే ఏంటి, అనాథ. నేను ఎవ్వరు అంటే ఒక ఎవరి పట్టు లేకుండా, స్ట్రిక్ట్గా ఎవరు లేకుండా నేను హాయిగా ఫ్రీగా ఒక అనాథల స్ట్రీట్లో తిరుగుతూ ఉండే ఒక ఆర్ఫన్ని. అంటే ఏంటి, షీ పిక్చర్స్ హర్ సెల్ఫ్, తను ఒక ఆర్ఫన్ కింద పిక్చర్ చేసుకుంటుంది అనమాట. ఐ ప్యాటర్న్ సాఫ్ట్ డస్ట్ విత్ మై హష్డ్ బేర్ ఫీట్. అంటే ఏంటి, సాఫ్ట్ డస్ట్, మనకి మట్టి సాఫ్ట్ డస్ట్ ఉంటుంది కదా, దాంతో బేర్ ఫీట్ పాదాలతోటి తను ప్యాటర్న్స్ గీస్తుంది అనమాట. మీకు గుర్తుందా, మీరు కూడా రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటే మా చిన్నప్పుడు కూడా మేము చేసేవాళ్ళం. ఖాళీగా వెళ్ళం మనము, ఏంటంటే మట్టిలో పాదాలతోటి డిజైన్లు గీయడాలు, లేకపోతే ఒక రాయిని తన్నుకుంటూ వెళ్ళడాలు, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. అలాగా తిను కూడా ఏంటి, ఒక ఆర్ఫన్ రోడ్డు మీద ఫ్రీగా వెళ్తూ ఉంది, ఒక దగ్గర చక్కగా అలా ప్యాటర్న్స్ గీస్తూ ఉంది. బేర్ ఫుట్ అంటే ఏంటి, బేర్ ఫీట్ అంటే ఏంటి, తనకి పాదాల చెప్పులు కూడా లేకుండా చక్కగా ప్యాటర్న్స్ గీస్తుంది అనమాట సాఫ్ట్ డస్ట్లో, మట్టిలో. ద సైలెన్స్ ఈజ్ గోల్డెన్, ద ఫ్రీడమ్ ఈజ్ స్వీట్. అక్కడేంటి, సైలెన్స్ గోల్డెన్ అని ఎందుకు చెప్తోంది, చాలా ప్రెషియస్ అనమాట. అబ్బా ఇంత సైలెంట్గా ఉంటుంది, చిడ్చిమని ఏ చిడ్చిడి ఉండదు అసలు. మమ్మీ వాళ్ళు చెప్పరు, డాడీ వాళ్ళు చెప్పరు, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు, హాయిగా సైలెంట్గా ఉంటుంది. అసలు ఆ సైలెన్స్, ఆ ఫ్రీడమ్ ఒక స్వీట్ లాంటిది, ఒక అదృష్టం అన్నట్టు ఫీల్ అవుతుంది తిను. సో ఇన్ ద మీన్ వైల్ అగైన్ స్టర్న్ వాయిస్, మదర్ స్టర్న్ వాయిస్, స్ట్రిక్ట్ వాయిస్ మళ్ళీ వచ్చిందనమాట. ఆల్వేస్ దిస్ గర్ల్ ఈజ్ ఆల్వేస్ బీన్ మానిటర్డ్ బై హర్ మదర్, రైట్? డోంట్ ఈట్ దట్ చాక్లెట్ అమాండా,
రిమెంబర్ యువర్ యాక్నే అమాండా. విల్ యూ ప్లీజ్ లుక్ ఎట్ మీ వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ అమాండా. ఏమంటుంది వాళ్ళ మదర్? డోంట్ ఈట్ దట్ చాక్లెట్ అమాండా, చాక్లెట్ తినకు. రిమెంబర్ యువర్ యాక్నే అమాండా. ఏంటి, నువ్వు చాక్లెట్ తింటే నీకు మొహం మీద పింపుల్స్, యాక్నే అవన్నీ వచ్చేస్తాయి, గుర్తుపెట్టుకో అని చెప్తుంది అనమాట. విల్ యూ ప్లీజ్ లుక్ ఎట్ మీ వెన్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ అమాండా. నా మొహంలో చూస్తావా, నేను నీతోనే మాట్లాడుతున్నావు, ఎక్కడ ఆలోచిస్తున్నావు, బుర్ర ఎక్కడ పెట్టుకుంటున్నావు, నా మొహం వైపు చూడు అని చెప్తోంది తిను. ఓకే, అంటే ఏంటి, ఒక రకంగా తల్లిదండ్రులు మాట్లాడుతుంటే పిల్లలు ఎక్కడో ఉంటారు కదా. సో అంటే డోంట్ గెట్ లాస్ట్ ఇన్ యువర్ ఓన్ థాట్స్, నా వైపు చూడు అని చెప్పి మళ్ళీ ఒక స్ట్రిక్ట్ వాయిస్తో, స్టర్న్ వాయిస్తో మళ్ళీ ఈవిడ చెప్తోందనమాట. ఈసారి అమాండాకి ఏమి ఇమాజినేషన్ వచ్చింది? ఫస్ట్ టైం ఏమో మర్మెయిడ్ అని వచ్చింది. ఈసారి ఏంటి అంటే ఫస్ట్ టైం ఒక మిథికల్ క్రీచర్ని ఊహించుకుంది, తనే ఒక మిథికల్ క్రియేచర్ అన్నట్టు. తర్వాత ఆర్ఫన్ అని ఊహించుకుంది. ఇప్పుడు I'm a Rapunzel, I have not a care. Life in a tower is tranquil and rare. I'll certainly never let down my bright hair. ఇప్పుడు తను ఇమాజినేటివ్ వరల్డ్లో ఏమని ఊహించుకుంది? రపంజల్. రపంజల్ స్టోరీ మీ అందరికీ తెలుసు కదా. ఎవరికైతే ఒక లాంగ్ హెయిర్ ఉంటుంది, చిన్నప్పుడు మీరు అందరూ చదువుకొని ఉంటారు. ఒక విచ్ తీసుకెళ్ళి ఒక టవర్లో బంధించేస్తుంది. చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది తనకి. అక్కడ ఎవ్వరూ ఉండరు రపంజల్ తప్ప. ఓకే, సో ఒక ప్రిన్స్ వచ్చి ఆ లాంగ్ హెయిర్ ద్వారా పైకి వచ్చి తన్ని విడిపించి తీసుకెళ్తాడు. సో ఇదంతా ఒక స్టోరీ. సో తను అలాగా నేను ఇప్పుడు ఒక రపంజల్ని, నాకు అసలు కేరే లేదు, అసలు నాకు ప్రపంచంతో సంబంధమే లేదు అన్నట్టు చెప్తోందనమాట. లైఫ్ ఇన్ ఎ టవర్ ఈజ్ ట్రాంక్విల్ అండ్ రేర్. అబ్బా, లైఫ్ నిజంగా ఆ టవర్లో లైఫ్ ఎంత ట్రాంక్విల్ అంటే ఏంటి, ప్రశాంతత, ప్రశాంతంగా ఉంది. రేర్ అంటే అన్యూజువల్, ఇలాంటి లైఫ్ ఎవరికి దొరుకుతుంది అన్నట్టు తను ఫీల్ అవుతుందన్నమాట. ఐ సర్టన్లీ, నేను తప్పకుండా, సర్టన్లీ అంటే ఫర్ షూర్, నెవర్ లెట్ డౌన్ మై బ్రైట్ హెయిర్. ఎందుకు అలా ఉంటుంది నెవర్ లెట్ డౌన్ అని? బికాజ్ నార్మల్గా రెపెన్సిల్ స్టోరీలో ఏమవుతుంది, తను చాలా పొడుగు జుట్టు కదా తంది, ఆ హెయిర్ కింద వేసేస్తే ఆ హెయిర్ని పట్టుకొని ఒక తాడులాగా ప్రిన్స్ పైకి వస్తాడు. ఎందుకు, అక్కడ ఆ విచ్ ఎవరైతే ఉందో తన్ని దాచిపెట్టినటువంటి ఆ విచ్ అసలు దగ్గరలో ఏమీ ఉంచదన్నమాట. ఆ కోటలోకి, లైక్ ఆ టవర్లోకి ఎవరిని రానివ్వదు. సో ఏదీ లేకపోతే ఆ స్టోరీలో తన జుట్టుని కింద వేస్తే ఆ జుట్టు పట్టుకొని ప్రిన్స్ పైకి వస్తాడనమాట ఆ హెయిర్ తోటి. అలాగా అది ఊహించుకొని నాకు చాలా ప్రశాంతమైన చోటు ఆ టవర్, నేను ఒక రెపెన్సిల్ని అయితే నేను ఎప్పటికీ కూడా నా జుట్టుని కింద వేయను, ఎవరిని లోపలికి రానివ్వను, ఐల్ బీ ఫ్రీ, ఐల్ బీ ట్రాంక్విల్ అని చెప్తోందనమాట. ఓకే, నెక్స్ట్ స్టాప్ దట్ సల్కింగ్ ఎట్ వన్స్. మళ్ళీ నెక్స్ట్ స్టర్న్ వాయిస్ స్టార్ట్ అయింది. స్టాప్ దట్ సల్కింగ్ ఎట్ వన్స్ అమాండా, యూఆర్ ఆల్వేస్ సో మూడీ అమాండా, ఎనీ వన్ వుడ్ థింక్ దట్ ఐ నాగ్డ్ ఎట్ యూ అమాండా. వాళ్ళ మదర్ ఏం చెప్తుంది, స్టాప్ దట్ సల్కింగ్ ఎట్ వన్స్. సల్కింగ్ అంటే ఏంటి, మూతి ముడుచుకొని అప్సెట్గా కూర్చుంటారు కదా, ఇంకా ఆపు అలా మూతి ముడుచుకొని కూర్చోవడం. యూఆర్ ఆల్వేస్ సో మూడీ, నువ్వు ఎప్పుడు మూడీగా ఉంటావు. ఎనీ వన్ వుడ్ థింక్, ఎవరైనా ఏమనుకుంటారంటే దట్ ఐ నాగ్డ్ ఎట్ యూ, నేను నిన్ను 24 గంటలు ఏదో ఒకటి సాధిస్తున్నట్టు, అలా వెనకాల స్కోల్ చేస్తున్నట్టు ఉంటాను అని అందరూ అనుకుంటారు. కాబట్టి అంటే ఎక్కువ నేను నిన్ను టార్చర్ పెడుతున్నాను అన్నట్టు ఎవరైనా అనుకుంటారు నిన్ను చూస్తే. కాబట్టి అలాగా మూడ్ ఆఫ్ అయి కూర్చోవడం ఆపు అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తున్నారనమాట అమాండాకి. సో దిస్ ఇస్ ద పోమ్. లెట్ us look at the poetic devices. poetic devices చూద్దాము. ఎనాఫోరా. ఎనాఫోరా ఇక్కడ చూడండి ఒకసారి, పక్కన మీకు నేను ఇస్తాను ఏంటనేది. డోంట్ బైట్ యువర్ నెయిల్స్ అమాండా, డోంట్ హంచ్ యువర్ షోల్డర్స్ అమాండా. అక్కడ డోంట్ బైట్, డోంట్ హంచ్ అనేది రిపీట్ అవుతూ ఉంది కదా. సో అంటే 2 కాన్సిక్యూటివ్ లైన్స్లో మనకి డోంట్ బైట్, డోంట్ అనేది రిపీట్ అయింది కాబట్టి దట్ ఈస్ ఎనాఫోరా, రైట్. ఇంకోటి రిపిటేషన్ చూడండి, రిపిటేషన్ కూడా ఉంది. అమాండా అనేది రిపీట్ అయింది. అండ్ ఎలిటరేషన్ కూడా ఉంది. థర్డ్ లైన్లో చూడండి, స్టాప్ దట్ స్లౌచింగ్ అండ్ సిట్ అప్ స్ట్రైట్. స్టాప్లో ఎస్, మళ్ళీ స్లౌచింగ్లో ఎస్, సిట్లో ఎస్, స్ట్రైట్లో ఎస్. సో 4 టైమ్స్ మనకి ఎస్ అనేది ఆ సౌండ్ అనేది రిపీట్ అవుతూ వచ్చింది. స్టాప్ దట్ స్లౌచింగ్ అండ్ సిట్ అప్ స్ట్రైట్. సో అది ఎలిటరేషన్. నెక్స్ట్ వన్ ఇంకా ఏమున్నాయి మనకి, థర్డ్ దాంట్లో కూడా చూడొచ్చు. డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అమాండా, డిడ్ యూ టైడీ యువర్ రూమ్ అమాండా. అక్కడ కూడా డిడ్ యూ అని రిపీట్ అయింది మనకి. అది కూడా ఎనాఫోరానే
అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి మెటఫోర్ కూడా ఉంది. మెటఫోర్ ఎక్కడుంది? దెర్ ఇస్ అ లాంగ్వేజ్ ఎమరాల్డ్ సీ వేర్ ద సోల్ ఇన్హాబిటెంట్ ఈజ్ మీ. సో డైరెక్ట్గా తను చెప్తోంది, అమాండా డైరెక్ట్గా తను మర్మెయిడ్ అని కంపేర్ చేసుకుంది కాబట్టి దట్ ఈస్ మెటఫోర్. సిమిలీకి మెటఫోర్కి డిఫరెన్స్ ఏంటి? సిమిలీ లైక్ యాజాస్తో కంపేర్ అవుతుంది. మెటఫోర్ అనేది లైక్ యాజాస్ ఉండదు, డైరెక్ట్గా కంపేర్ చేస్తాం. ఓకే, షీ లుక్స్ లైక్ అ లయన్ అనేదానికి షీ ఈజ్ అ లయన్ అనేదానికి తేడా చూసారా? షీ లుక్స్ లైక్ అ లయన్ అన్నప్పుడు లుక్స్ లైక్తో మనం కంపేర్ చేస్తున్నాం, తను లయన్ లాగా కనిపిస్తుంది అని. షీ ఈజ్ అ లయన్, తను లయన్, తనే అసలు తను ఏంటంటే ఆడపులి అట్లా అంటారు కదా, సింహంలా ఉంటుంది, తనే సింహం అన్నట్టు అంటాం కదా, అది అప్పుడు మనకి మెటఫోర్. లైక్ యాజాజ్తో ఉంటే కంపేర్ చేస్తే సిమిలీ అవుతుంది, లేకుండా ఉంటే మెటఫోర్ అవుతుంది. సిమిలీ మెటఫోర్కి నేను ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ ఇస్తాను పైన, ఒకసారి మీరు చూడండి డౌట్ ఉంటే. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఎల్యూజన్ అంటే ఏంటి? ఎల్యూజన్ అంటే తనకి తను ఒక మిథికల్ క్రీచర్తో కానీ లేకపోతే ఒక ఫేమస్ క్యారెక్టర్స్తో కానీ అలా ఏమైనా పోల్చుకుంది అనుకోండి, అది ఎల్యూజన్. ఇక్కడ మర్మెయిడ్తో పోల్చుకుంది, తర్వాత అట్ ది సేమ్ టైం రెపెన్జిల్తో నేను రెపెన్జిల్ అని చెప్పింది, ఇలా ఉంది కాబట్టి దిస్ ఇస్ ఎల్యూజన్. ఇది పోయిటిక్ డివైస్ ఇక్కడ. అండ్ ఈ పోయంలో కాంట్రాస్ట్ ఏంటి? మనకి కాంట్రాస్ట్ కూడా ఉంది. కాంట్రాస్ట్ అంటే ఏంటి? ఆపోజిట్. ఏంటి కాంట్రాస్ట్ ఇక్కడ? మనకి అమాండా యొక్క రియల్ లైఫ్ని తన ఇమాజినేటివ్ వరల్డ్తో కాంట్రాస్ట్ చూపించారన్నమాట, ఆపోజిట్ చూపించారు. దట్ ఈస్ ద కాంట్రాస్ట్ హియర్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటే. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఇంకేమైనా కావాల్స్తే నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. ఐ విల్ జస్ట్ మేక్ ద వీడియో ఫర్ యూ. రైట్? దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.